ఆలోచించుకొని బిల్డింగ్ కూడా కట్టేశారు. చాలా బాధ అనిపించింది. ఖచ్చితంగా చెప్తున్నాం, రాబోయేది జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన వెంటనే బలిత సంఘాల సేవ సంఘ అధ్యక్ష సమావేశాన్ని పూర్తి చేసే దిశగా ప్రభుత్వ నిధులతో నా సొంత నిధులతో కూడా వెచ్చించి 3 సంవత్సరాల కాలంలో తిరుపతిలో బలిత భవన్ నిర్మించి అక్కడే ఇటువంటి సమావేశం కూడా జరుపుకుంటాము అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పూర్తి చేసి మన నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని కూడా రమ్మని గవర్నమెంట్ ఒప్పించి ఆయనతో ఒప్పించి ఇచ్చిన నిధులు తీసుకొని చాలకపోతే సొంత నిధులతో కూడా వేసి సోదరులు అందరూ కూడా తలా ఒక ఇటు వేసి ప్రతిదీ కట్టించి పూర్తి చేస్తారనేసి బలిసంగా భవనాన్ని పూర్తి చేసి పవన్ కళ్యాణ్ గారి చేత ఓపెన్ చంద్రబాబు నాయుడు గారి చేత ఓపెనింగ్ కార్యక్రమం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. అక్కడ కూడా కొంతమంది దాన్ని కబ్జా చేశారు. మేము దాదాపు 1 కోటి రూపాయలతో మన బలిత సోదరులందరూ కూడా చట్టాలు వేసుకొని ప్రహరీ కూడా కట్టడం జరిగింది. నా సొంత నిధులతో దాదాపు 45 నుంచి 50 లక్షల రూపాయలు ఆ పంటలు గుండెలు కొట్టి అవన్నీ లెవెల్ చేసి సొంతంగా ఒక 50 లక్షల రూపాయల నిధులు నాకు స్వతంత్ర డబ్బులు కూడా లెవెల్ చేసి కాంపౌండ్ కట్టడానికి నా వంతు కృషి చేశానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జిల్లాలో మన బలిత సోదరులకు ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయో అవన్నింటినీ కేటాయించి అవన్నీ సంప్రదించి పవన్ కళ్యాణ్ గారితో సంప్రదించి చంద్రబాబు నాయుడు గారితో తెలియజేసి నిధులు తెప్పించి బలిత సోదరులంతా పలక భవనం నిర్మించడానికి ముందుకు రావాలి. నా వంతు సహకారం చేస్తారని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా తిరుపతి బలిత సంఘానికి కేటాయించిన స్థలంలో మన భూముల కర్ణాకర్ని ఎమ్మెల్యే పిఏ వెంకటేశ్వరు ఆ భవనాన్ని కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఖాళీ చేసి కొట్టిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎవరండి దీన్ని ఆక్రమిస్తున్నది? ఎవడు అడ్డొస్తాడు? వాళ్ళు ఇష్టపడుతుంది. వాళ్ళు ఇప్పుడు కట్టుకున్నారు మన స్థలంలో. రేపు వచ్చేది మన ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తే మోడీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో మనం ఆ బిల్డింగ్ కొట్టించని ఖాయం. ఆ 2 ఎకరాల స్థలాన్ని మన భవనంగా చేసుకోవడం, 1 అడుగు స్థలం కూడా హైదరాబాద్లో మన స్థలాన్ని ఇవ్వకూడదు అనేసి కూడా మరొకసారి చెప్పుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్క తిరుపతి పట్టణ ప్రతి సోదరుడికి